సీరియల్లో నా దగ్గర నీతో మాట్లాడకుండా నేను ఉండగలనురా. పోనీ ఈ అమ్మతో మాట్లాడకుండా నువ్వు ఉండగలవా చెప్పు. ఎమోషనల్ నాకు ఏడిపోతారు. ఏది మెసేజ్ ఉంటుంది చూద్దాం. ఏంది విశ్వేసి ఎట్లుండి రీజా? అరే ఎస్వేసి సీత మార్కెట్లో చుట్టూ రీజు మా పోవాలా. టికెట్స్ ఉన్నాయి లేదా చూద్దాం. ఓకే టికెట్స్ ఉన్నాయి. ఓకే బుక్ చేసుకున్నాం. టికెట్ బుక్ చేసుకున్నాం మార్నింగ్ షో. అబ్బా మా టికెట్స్ దొరికినాయి. అది మనం ఈ ఇష్టం మనోజ్ రియాక్షన్స్ ఛానల్లో పెట్టాం కదా, రీల్స్ రియాక్షన్. అది రీజ్ అయితే సేమ్ అవుతున్నాను. ఏదో జోక్ అనుకున్నా కానీ రీజ్ అయితే ఇంక వస్తాను. టికెట్స్ కూడా ఓపెన్ అయినాయి, బుక్ చేసుకున్నాయి. ఇక అది పెట్టి ఎన్ని రోజు అండి వీడియో పెట్టి చూద్దాము. 7 days అంటే సుమారు ఒక 1 week పెట్టా. సరే ఇప్పుడు పోయి నైట్ టైం అయింది కదా, తినేసి పనుకున్నాక రేపు పొద్దున స్టార్ట్ అవుతుంది. ఇక రేపు పొద్దున ఇంకా తినేసి పనుకున్నా. A few moments later. తినేసిన ఇంకా పనుకున్నాం. అరే అలారం పెట్టుకున్నాం, మర్చిపోయినా. సో అలా పెట్టుకుందాం. అలా పెట్టేసుకున్నా. మార్నింగ్ 7 అక్కడ పెట్టుకున్నాం. 45 కదా, సో 7కి పనుకున్నాం. 7కి వేయచ్చు. సో పెట్టుకున్నాం, ఇంకా పనుకున్నా. రాత్రి నిద్ర అవసరం నిద్ర పోదాం. The next morning. ఏందా చేద్దాం. ఓకే 7 లేదాం. సరే వీడియో తీద్దాం. ముందు ఇది ఆపేద్దాం. సరే లేదా ఇక వీడియో వేసుకుందాం. వెల్కమ్ టు మనోజ్ భాయ్ సారీ ఐఫోన్ మీ వ్లాగ్. సో మనోజ్ భాయ్ గేమ్ అనేది వచ్చింది. అంటే ఎక్కువ నేను చేసే కదా, సో దానికి అదే మనకే ఛానల్ ఫస్ట్ నా ఛానల్కి. సో గైస్ ఆఫ్టర్ 2 weeks 2 weeks అయింది పెట్టి ఐఫోన్ పెట్టి లాస్ట్ వీడియో పెట్టి ఎవరైనా అనుకుంటా. సో ఇప్పుడు ఎస్పీఎస్సి తెలుసు, తమిళ షూటర్. సో నా ఫేవరెట్ మూవీ అది కూడా. ఒకప్పుడు నీకు చెప్పడం తమిళ కింద అది మస్ట్ నన్ను సరే ఓకే. థర్డ్ ఛానల్ మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం పైన బొమ్మేస్తా, కాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు పైన. సో చెక్ ఇట్ అవుట్. దాని థర్డ్ ఛానల్ మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ ఛానల్ కూడా కింద లింక్ పెడతాను, చూసేయండి. సో డోంట్ మిస్ ఇట్. దాంట్లో బాగుంటుంది. 2 weeks వచ్చాయి. ఇంకా ఒక వీడియో వస్తుంది, థర్డ్ వీడియో అది నెక్స్ట్ వీక్ అట్లా వస్తుంది. సో స్టే ట్యూన్ గైస్. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇప్పుడు వస్తే పోతాం. టైం అయిపోయింది 7:45 ఇది. సో ఇప్పుడు 8 కల్లా టిఫిన్ తిని పోదామే. సో డైరెక్ట్ థియేటర్ పోదాం. సో లెట్స్ గో టు ద థియేటర్. బాయ్. సో గైస్ ఇంకా ఫైనల్ పోతున్నాం. ఇప్పుడు అమ్మగారికి బాయ్ చెప్పిన. చాలా ఎండ ఉంది చూసినారా? బాబా ఏం ఎండరా బాబు, చాలా ఎండ ఉంది. చూపిస్తా సూర్యుడు చూడని ఎంత తెల్లగా ఉండడా, బాగా గుంటలుగా తెల్లగా ఉన్నాడు కదా చదవలాగా. సో పోదాం, ఇంకా లేట్ అయిపోతుంది. ముందే టైం 18 గైస్. సో 11:30 11:45కి. సో ఇప్పుడు పోదాం. 11కి ఎవరు పోతున్నారు. సో ఇంకా పోదాం. లిఫ్ట్ కోసం వెయిట్ చేద్దాం. సో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే కింద ఉంది గైస్. అబ్బాయి ఎంతసేపు రా బాబు, లిఫ్ట్ రావడం చాలా మెల్లగా వస్తుంది. సో లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎంతసేపు రా బాబు, త్వరగా వచ్చేసింది గ్యాస్ లిఫ్ట్. సో ఇంకా పోదాం, డోర్ వేసేద్దాం. సో ఓకే గట్టిగా ఇది.
సో ఇక తొందరగా పోదా కిందకి. సో గైస్ ఇప్పుడు నేను మాట్లాడితే నేను నాకు మూడో ఛానల్ కూడా పెట్టినా, మిస్టర్ మనోజ్ రియాక్షన్స్ అని. అది కింద డిస్క్రిప్షన్ వస్తా, అలాగే మీకు పెడతా, చూసేయండి. దాంట్లో ఎక్స్పీరియన్స్ రియాక్షన్ వీడియో ఉంటుంది. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పిన. సో వచ్చేసిన కిందికి గురించి కూడా చెప్పిన. సో చూసేయండి గైస్. సో ఆ వీడియో. సో పోదా కిందికి. సో వచ్చేసిన గైస్. నేను బైక్ బుక్ చేసుకున్నా గైస్. సో బైక్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి మార్నింగే ఎండ బాబు, కుక్క ఎండ చూపిస్తాను గైస్, చూడండి. సో ఎండ చూడండి, ఎంత డోర్. సో ఇక వెయిట్ చేద్దాం బైక్ వచ్చేవారు. సో వచ్చేసి బైక్ చూడండి. సో ఇక పోతున్నాం మనం, నేను పోతాను ఇంకా. సో వచ్చేసిన ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసినట్టే. మెయిన్ రోడ్గా ఉన్నా, కేబీజీ మెయిన్ రోడ్ చూడండి. వచ్చేస్తున్నారుగా కేబీజీ మెయిన్ రోడ్గా ఉన్నా. ఆల్మోస్ట్ చేరిపోయినట్టే. సో ఇక ఓకే గ్యాస్ వచ్చేసినాం. థియేటర్ చూసిన ఎస్పీఎస్ ఏం ఇంత హడావి. సో దిగదాగా ఈ వచ్చేసినాక పోతున్నాం. సో వచ్చేసినారా బాబా, ఇక హడావిడి మామూలు ఏది చూసిన థియేటరు. సో బాగా అటు బాగా నేను ఫస్ట్ క్లాస్ వచ్చేసి చూడండి. మామూలు బ్యాగ్ పడేసుకున్నారు చూడండి, బ్యాగ్ పడేసుకున్నారు. శ్రీరామ పోస్టర్ మాత్రం బాగా పెట్టేదిగా. బాగానే పని వేసి మార్నింగ్ అనవసరం మార్నింగ్ షో. నేను నాకు మార్నింగ్ షో రాలేదు గైస్, ఆ మార్నింగ్ షో దొరకలేదు, అందుకే 11:45 దొరికింది. సో వచ్చేసినారా. సో లోపల పోదా గ్యాస్, లోపలికి వచ్చేసినా చూడండి. సో ఫస్ట్ క్లాస్ మనం ఇదే మనకి క్లాస్ ఉంది. సో క్లాస్కి పోయినాం లోపలికి. సో ఒకసారి చూద్దాం, ఎక్కువ మంది ఇంకా రాలేదు, చూస్తూ వస్తున్నారు. సో పోదా గైస్, మన ఏ సీట్లో చూడాలి ముందు. సో ఓకే థియేటర్కి వచ్చేసిన గైస్. ఇక ముందర ఫస్ట్ చెప్పి అంతమంది వస్తున్నారు సినిమాకి. బాబా సూపర్. సో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతాయో వెయిటింగ్. సినిమా కోసం స్టార్ట్ ఎప్పుడు వేసావు, స్టార్ట్ చేయబే, నాకు అదే గుర్తు, స్టార్ట్ చేయను బే. సో సినిమా స్టార్ట్ అయ్యి గైస్ చూసే. దగ్గరగానే దగ్గర తెలుసు మా ఫ్యామిలీ విషయం కదా.
ఒక సామాన్యుడిగా ఏం ఇవ్వగలుగుతాం మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించి నేను సరే బట్ చాలా మంది వీడియో తీస్తుంటారు. వచ్చేసిన బయటికి. సో ఇక పోదా గ్యాస్ లేట్ అయిపోయింది చూడండి. 2:10 గ్యాస్. సో లేట్ అయిపోతుంది. ఇంటికి పోదాం. సో ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు గ్యాస్. సో సారీ స్కిప్ చేస్తున్నా. డైరెక్ట్గా రూమ్లో రివ్యూ కలుద్దాం, ఓకేనా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఫోన్ ఎమోజీ వ్లాగ్స్. సో ఎట్టున్నా మరి బాగున్నారా? చాలా రోజు వీడియోస్ పెట్టి. సో సారీ గైస్, ఐఎమ్ సారీ. నేను కొంచెం బిజీ ఉన్నా. మళ్ళీ థర్డ్ ఛానల్ పెట్టాను కదా, మిస్టర్ మనోజ్ డైరెక్షన్ సార్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ పెడతా, అలాగే పైన లింక్ పెడతాం, చూసేది. సో ఛానల్ ఒక టూ వీడియోస్ వచ్చాయి, ఇంకా థర్డ్ వీడియో వస్తుంది. అది ప్రభాస్ ఫ్యాన్స్కి తెలుసు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి రిలేటెడ్ ఉంటుంది. అది రియాక్షన్ వీడియో. అది నెక్స్ట్ వీక్ వస్తుంది గైస్. నెక్స్ట్ వీక్ సాటర్డే సండే వస్తుంది మోస్ట్లీ. చూసేయండి. సో డోంట్ మిస్ ఇట్. సో ఆ ఛానల్ కూడా వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్ అవుతారు ఛానల్ వీడియోస్, చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై బోత్ 3 ఛానల్స్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో ఇప్పుడు డెప్ట్కి పోతే సినిమా రివ్యూ ఏముంది చెప్పినా కదా, ఎస్ఐసి క్లాసిక్ ఆర్వీ సినిమా లాగా కత్తి క్లాసిక్ సూపర్. శ్రీకాంత్ తలా గారు డైరెక్టర్ గారు, మీరు మళ్ళీ కబ్యాక్ చేయాలి సార్. బ్రహ్మోత్సవ సినిమాతో ఏంటి సార్ రాడ్డిప్ గారు, బ్రహ్మోత్సవం వద్దు సార్. ఎస్విసి ఇలాంటి మూవీ తీయండి. మళ్ళీ ఆ మూవీ కావడానికి ఎప్పుడు తీస్తా సార్ సినిమా రాసుకొని కాటన్. నాకు ఆ స్టోరీ ఉంది, ఆ స్టోరీ మీకు చెప్తాను మీరు చేసే డైరెక్షన్. సో అవును వైస్, నాకు ఆ స్టోరీ గుర్తు వచ్చింది. అదే ఉంది మైండ్లో ఉంది. సో ఆల్వేస్ స్టోరీ రిలేటెడ్ కదండి. సో కొంచెం దగ్గు గైస్. సో సినిమా అయితే చెప్పడం బాగుంది, సినిమా బాగుంది. మంచి ప్రూఫ్లు అది తెలుసు నాకు తెలుసు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్యాన్స్కి. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్ పంపించే వాళ్ళ అకౌంట్కు పంపించేది నా యూట్యూబ్ ఛానల్ వీడియో. సో చూస్తారు. నేను అందరి ఫ్యాన్స్ హీరో. ఎవరికి చెప్తాను నేను అందరి ఫ్యాన్స్ హీరో అంతే. ఎవరికి భేదం ఏర్పడలేదు. ఐఎమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిస. సో టీఎఫ్ఐ బానిస అంటే నాకు అందరూ ఒక్కటే, అందరూ సమానమే. నాకు ఏం హీరో నాకు భేదం లేదు, డిఫరెన్స్ లేదు. అందరూ నాకు సమానమే. నేను టీఎఫ్ఐ బానిస, అందరు నాకు ఒక్కటే సమానం. సో లాస్ట్ ఒక మాట చెప్తా చూడండి. అందరూ మనోళ్ళే. మనిషి అంటే మంచోడు, మనుషులు అంటేనే మంచోడు. మన రేలంగి మామయ్య చెప్పినట్టు మనుషులు అంటే మంచోడు, అసలు మంచోడు అంటేనే మనుషులు. సో నేను టీఎఫ్ఐ బానిస. సో నాకు ఎవ్వరు భేద అభిప్రాయం. నాకు అందరూ ఒకటే. వెంకటేష్ గారు, మహేష్ బాబు అందరూ ఒకటేనా. నా దృష్టిలో అందరూ తోపు. వాళ్ళందరూ యాక్టింగ్లో బాగా చేస్తారు. సో నా దృష్టిలో అందరూ వాళ్ళ తోపు. సో అందరూ ఇప్పుడు వచ్చే హీరోస్ కూడా తోపు చెప్తున్నా. అప్కమింగ్ హీరోస్, సీనియర్స్, జూనియర్స్ అందరూ తోపే. సో వాళ్ళ యాక్టింగ్కి మెచ్చుకోవాలి మనం. సినిమా అంత ఇదేం చేస్తుంటే వాళ్ళ యాక్టింగ్, సినిమా అంత బాగున్నాయంటే వాళ్ళ యాక్టింగ్, స్టోరీ సెలెక్షన్ అంట. సో ఎవరు కొట్టాడుకోండి ఫ్యాన్స్ ఎవరు, ప్లీజ్ దయచేసి ఎవరైనా హర్ట్ అయితే నా వల్ల సారీ అందరికీ నా నమస్కారం, సారీ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సారీ ఫర్ ఆల్ డైరెక్ట్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ గారు ఫ్యాన్స్, సారీ గైస్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, please subscribe my channel and both the more channels subscribe చేయండి. సో ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ కావాలి. మేము మిడిల్ క్లాస్ యూట్యూబర్స్, ప్లీజ్ గైస్. అలాగే మనోజ్ బాయ్ గేమర్ ఛానల్ వస్తుంది ఈ వీక్, ట్రైలర్ వస్తుంది. సో చూసేయండి. సో డోంట్ వెయిట్. ఓకే, subscribe to my channel. Please like and share. See you next video.